అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు క్లాస్‌లో యూట్యూబ్ స్టైల్‌లో యూఆర్ఎల్ రౌటింగ్ ఎలా చేస్తామో చూద్దాం. ఇది ఫ్రంట్ ఎండ్ సైడ్ చేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి యూఆర్ఎల్‌లో @సాఫ్ట్‌వేర్ స్కూల్ అని వస్తే సాఫ్ట్‌వేర్ స్కూల్ ఛానల్ వస్తుంది. @ఫన్మోజీ అంటే ఫన్మోజీ ఛానల్ వస్తుంది. అలాగే మీరు ఏదైనా వీడియో చూసేటప్పుడు అబ్జర్వ్ చేస్తే యూఆర్ఎల్‌లో వాచ్ అని చెప్పేసి ఒక పేజ్ వచ్చిద్ది. అలాగే ఇలా వి అని చెప్పేసి ఆ వీడియో ఐడీ ఉండిద్దనమాట. సో, ఆ వీడియో ఐడీకి సంబంధించిన వీడియో వచ్చి డిస్‌ప్లే అయ్యిద్ది. సో, ఇలాంటి రౌటింగ్ ఎలా చేస్తాం అంటే ఏ పాత్ వస్తే యూఆర్ఎల్‌లో ఏ పేజ్ వచ్చి డిస్‌ప్లే అవ్వాలి. అలాగే మనకి ఇక్కడ పాత్ పేజ్ డిస్‌ప్లే అవ్వటమే కాకుండా ఇక్కడ ఐడీ ఉంది కదా! ఈ ఐడీని గెట్ చేసుకోవాలనమాట. ఐడీని గెట్ చేసుకొని జావాస్క్రిప్ట్ కోడ్‌లోకి తెచ్చుకొని ఈ ఏపీఐ కాల్ చేస్తే ఆ ఐడీకి సంబంధించిన వీడియో డేటా వచ్చిద్ది. దాన్ని బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేస్తాం. అలాగే సాఫ్ట్‌వేర్ స్కూల్ అనే వచ్చింది కదా! ఇక్కడ దీన్ని గెట్ చేసుకొని బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్ చేస్తే ఈ ఛానల్‌కి సంబంధించిన డేటా అనేది వచ్చిద్ది. దాన్ని డిస్‌ప్లే చేస్తామనమాట. సేమ్ ఫన్మోజీ అన్నా కానీ సేమ్ అలాగే. సో, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తామో చూద్దాం. చెప్పడానికి పెద్దగా ఉండేదని చాలా సింపుల్‌గా ఉండిద్దండి. సో, క్లాస్‌లోకి వెళ్ళబోయే ముందర మనకు రీసెంట్‌గానే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉండి ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. మొత్తం బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైమ్ కాన్సెప్ట్లు, ప్రాజెక్ట్ డెవలప్ చేయడము, దాన్ని తీసుకెళ్ళి సర్వర్లో డిప్లాయ్ చేసే వరకు ఎండ్ టు ఎండ్ టీచ్ చేస్తామండి. సో, మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఇంకా క్లాస్‌లోకి వెళ్దాము. సో, కోడ్ రాయబోయే ముందర ఫస్ట్ మనం స్టెప్స్ రాద్దామండి. సో, ఫస్ట్ మనం ఏ పేజెస్ క్రియేట్ చేయాలి. ఇలా వీడియో చూసే పేజ్ ఒకటి, తర్వాత ఛానల్ వచ్చే పేజ్ ఒకటి, మళ్ళీ ఛానల్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వీడియోస్, షార్ట్స్ అని చెప్పి క్లిక్ చేసామనుకోండి యూఆర్ఎల్‌లో చూసారా వీడియోస్, షార్ట్స్ అని వస్తుంది. మనం వీడియోస్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో, పేజెస్ క్రియేట్ చేద్దాం ఫస్ట్ స్టెప్. తర్వాత ఏ పాత్ వస్తే ఏ పేజ్ డిస్‌ప్లే అవ్వాలి అని మనం సెట్ చేయాలంటే దానికి ఒక ఎన్‌పీఎం ప్యాకేజ్ కావాలన్నమాట. సో, దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం. తర్వాత మ్యాపింగ్ చేద్దాం. సో, పాత్ అండ్ దానికి సంబంధించిన పేజ్‌ని మనం మ్యాప్ చేసేస్తే మనకు 3 స్టెప్స్‌లో ఇది కంప్లీట్ అయిపోద్దనమాట. సో, ఫోర్త్ స్టెప్‌లో గెట్ యూఆర్ఎల్ డేటా. ఆ యూఆర్ఎల్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ స్కూల్ అని లేకపోతే ఐడీ ఉంది కదా! దాన్ని గెట్ చేయడం. సో, 4 స్టెప్స్‌లో అయిపోతాయి. సో, ఫస్ట్ పేజెస్ ఏమేం చేద్దాం మనము? ఇదిగోండి. సో, వాచ్ అని చెప్పేసి ఉంది. సో, దీనికోసము వాచ్ అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేద్దాం. తర్వాత సాఫ్ట్‌వేర్ స్కూల్ అని ఉంది. సో, ఇదేంటిది ఛానల్ పేజ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేద్దాం. తర్వాత సాఫ్ట్‌వేర్ స్కూల్ తర్వాత వీడియోస్ అని చెప్పేసి వస్తుంది. సో, దీనికోసం ఛానల్ వీడియోస్ పేజ్. షార్ట్స్ కోసం ఛానల్ షార్ట్స్ పేజ్ ఇలా మల్టిపుల్ పేజెస్ చేసుకుంటాం. సో, ఈ 3 చేసామంటే మనకు క్లారిటీ వచ్చిద్దనమాట. ఈ పేజెస్ అయితే క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ ఎస్ఆర్‌సి ఫోల్డర్ లోపల పైన ఇక్కడ ప్లస్ ఇచ్చేసాను. సో, watch.js. సో, ఫంక్షన్ నేమ్ సో, రిటర్న్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇద్దాము. వాచ్ పేజ్ లాస్ట్లో అక్కడ మనం ఐడి డిస్ప్లే చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ తర్వాత ఫస్ట్ పేజ్ అయిపోయింది వాచ్ పేజ్. తర్వాత ఛానల్ పేజ్. ఇక్కడ ఇంకోసారి ప్లస్ క్లిక్ చేద్దాం. ఛానల్ పేజ్ డాట్ కంట్రోల్ ఎస్ఆర్సి లోపల ఛానల్ పేజ్ డాట్ జేఎస్. ఇదిగోండి. సో, ఇదేంటిది ఛానల్ పేజ్ అనమాట. తర్వాతది లాస్ట్ది ఛానల్ వీడియోస్ పేజ్ వీడియోస్.js. సో, ఛానల్ వీడియోస్. ఈ పేజ్ ఏం పేజ్ ఇది ఛానల్ వీడియోస్ పేజ్ అనమాట. సో, ఇలా మనకి 3 పేజెస్ అయితే వచ్చినాయి. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ని రన్ చేశాను. ఒకసారి బ్రౌజర్లో చూసామంటే దీన్ని డిఫాల్ట్గా ఇక్కడ నేను డైరెక్ట్గా యాప్ కాంపోనెంట్ ఇచ్చాను కాబట్టి రెండర్ లోపల ఇది డిస్ప్లే అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాంటి యూఆర్ఎల్ మ్యాపింగ్ రౌటింగ్ సెట్ చేయడానికి కావాల్సిన ఎన్పిఎం ప్యాకేజ్ని డౌన్లోడ్ చేద్దాం. సో, ఇదేంటంటే ఎన్పిఎం ఇన్స్టాల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అయినా కానీ ఇవ్వచ్చు. రియాక్ట్ రౌటర్ డామ్ అనమాట. ఎంటర్ ప్రెస్ చేయండి. అది ఇన్స్టాల్ అయిపోయింది. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ప్యాకేజ్.json-లోకి వెళ్తే రియాక్ట్ రౌటర్ డామ్ ఈ వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో, ఇన్స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన యాప్ కాంపోనెంట్ని తీసేసి బ్రౌజర్ రూటర్
దీని లోపల మల్టిపుల్ రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ ఇచ్చేసి సో దీని లోపల ఈచ్ రూట్ అనమాట. సో ఇక్కడ అంటే ఏ పాత్ వస్తే యూఆర్ఎల్లో ఏ పాత్ వస్తే ఏ రియాక్ట్ ఎలిమెంట్ వచ్చి డిస్ప్లే అవ్వాలని చెప్పేసి ఇస్తాం. ఇది దీని సింటాక్స్ అనమాట. ఇదిగోండి. సో పాత్ అంటే యూఆర్ఎల్లో మనకు కనిపించే నేమ్స్ ఇవి. వాచ్ అని, @సాఫ్ట్వేర్ స్కూల్ అని, @ఫన్మోజీ అని, @సాఫ్ట్వేర్ స్కూల్ వీడియోస్ అని చెప్పి పాత్ ఉంది కదా, ఈ పాత్ అనమాట. సో మనకి డిఫాల్ట్, నేను దీన్ని కాపీ చేస్తాను. సో మనకి డిఫాల్ట్గా వెబ్ పేజ్లో ఏమొచ్చి డిస్ప్లే అవుతాయి, మనం ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేయనప్పుడు మనకి ఏదో ఒకటి రావాలి కాబట్టి / ఇచ్చామన్నమాట, అంటే ఇండెక్స్ పేజ్. ఇక్కడ మనం ఆ యాప్ కాంపోనెంట్ని డిస్ప్లే చేద్దాం. సో ఇదిగోండి పాత్ ఎంటీ వస్తే ఇదిగోండి యాప్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి రీలోడ్ చేసాము, ఇదిగోండి వచ్చేసింది పేజ్, డిఫాల్ట్ పేజ్. తర్వాత మనకి వాచ్ పేజ్ రావాలి. ఇలాగా వాచ్ అని చెప్పేసి వస్తే ఈ వీడియో పేజ్ రావాలన్నమాట. సో పాత్లో ఏమని రావాలి, వాచ్ అని వస్తే దానికి సంబంధించిన పేజ్ ఏముంది మన దగ్గర, ఇదిగోండి ఈ వాచ్ పేజ్ ఉంది. సో బ్రౌజర్లోకి వెళ్దాం, /వాచ్, ఇదిగోండి వాచ్ పేజ్ వచ్చి డిస్ప్లే అయ్యింది. సో వాచ్ పేజ్ వచ్చి డిస్ప్లే అయింది. ఇక్కడ చూస్తే చూడండి వాచ్ పేజ్ తర్వాత యూఆర్ఎల్లో మనకి ఇలా కూడా ఉంది, ఆ వీడియో ఐడి కూడా వస్తుంది. ఇదిగోండి సో వీడియో వాచ్ అని చెప్పేసి వచ్చింది, వాచ్ పేజ్ వచ్చింది. అలాగే ఇక్కడున్న ఈ ఐడిని కూడా గెట్ చేసుకుంటే మనము బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్ చేసి డేటా తెచ్చుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా మనం రియాక్ట్ రౌటర్ డామే యూజ్ చేస్తాము. యూజ్ సెర్చ్ పారామ్స్ అని చెప్పేసి ఉంటాము, అంటే పారామీటర్స్ యూఆర్ఎల్లో వచ్చే పారామీటర్స్ సెర్చ్ చేసుకుంటాం కదా. సో లెట్ సెర్చ్ పారామ్స్ ఈక్వల్ టు ఇదిగోండి. సో ఈ సెర్చ్ పారామ్స్ లోపల మనకు కావాల్సిన డేటా మొత్తం ఉండద్దు అన్నమాట. .get అని చెప్పేసి యూఆర్ఎల్లో v = అని ఉంది కదా, అంటే v అనేది పారామీటర్ యొక్క నేమ్ అనమాట. సో ఇలా v ఇచ్చేసామంటే దాని వాల్యూని తెచ్చి మనకి ఇచ్చేస్తుంది. దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకున్నాం. అదేంది జనరల్గా అది వీడియో ఐడి కాబట్టి నేమింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇదిగోండి సెర్చ్ పారామ్స్.get v = ఉంది కాబట్టి v ఇచ్చేసామంటే ఆ వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేద్దాం మనం. ఇదిగోండి చూడండి డిస్ప్లే అయిపోయింది KH అని. దీన్ని చేంజ్ చేయండి, చేంజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సో వీడియో ఐడి ఏదైతే ఇస్తున్నామో అది మన జావాస్క్రిప్ట్ కోడ్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏపీఐ కాల్ చేసి ఈ ఐడిని పాస్ చేసామనుకోండి వీడియో ఏపీఐకి. సో వీడియోకి సంబంధించిన డేటా ఇస్తారు, మనం వీడియో ప్లేయర్లో డిస్ప్లే చేస్తాం, కింద ఛానల్ నేమ్ మొత్తం డిస్ప్లే చేస్తే అయిపోద్ది అన్నమాట, సింపుల్. సో తర్వాత మనం ఆ ఛానల్ పేజ్ ఉంది కదా పాత్, ఇది వస్తే ఏం డిస్ప్లే అవ్వాలి. సో ఇది ఛానల్ పేజ్ రావాలి కాబట్టి ఇదిగోండి ఛానల్ పేజ్ అని చెప్పేసి ఇచ్చేసాయి ఇక్కడ. ఇదిగోండి సో మనకి ఇక్కడ ఛానల్ పేజ్ వచ్చి డిస్ప్లే అవ్వాలి. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే @సాఫ్ట్వేర్ స్కూల్, @ఫన్మోజీ, @XYZ ఇలా నేమ్స్ అనేవి డైనమిక్గా వస్తాయి. ఒక్కో దానికి ఒక్కో పేజ్ ఉండదు అనమాట. సో ఇది వేరియబుల్ అనమాట. ఇది ఫన్మోజీ, @సాఫ్ట్వేర్ స్కూల్ అనేవి యూనిక్ నేమ్స్, వేరియబుల్స్ అవి. ఆ డేటాని మనం తెచ్చుకోవాలి, అంటే సింగిల్ పేజ్ డిస్ప్లే అవ్వాలి, ఆ పేజ్ లోపలికి ఇవన్నీ రావాలన్నమాట. ఇలా డైనమిక్గా రావాలి కాబట్టి ఇదిగోండి ఇలా కోలన్ చెప్పేసి, అంటే మెయిన్ యూఆర్ఎల్ తర్వాత మనకు అన్నీ ఇలాగే వస్తున్నాయి. సో ఇలా ఇచ్చేసి ఛానల్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు యూఆర్ఎల్ తర్వాత ఏవైనా సరే ఇలా వచ్చినాయి అంటే వాటన్నిటిని ఈ ఛానల్ అనే వేరియబుల్ లోపలికి ఇచ్చేసి ఈ ఛానల్ పేజీకి పంపించిద్దాం అన్నమాట. ఈ ఛానల్ పేజ్లో దాన్ని గెట్ చేయడం చాలా ఈజీ. సో యూజ్ పారామ్స్ అని చెప్పేసి మళ్ళీ సేమ్ రియాక్ట్ రౌటర్ డామ్లో ఉంది, మొత్తం అదే చూసుకునేద్దాం అన్నమాట. సో లెట్ మనం జస్ట్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఛానల్ అని కోలన్ తర్వాత ఇచ్చింది వేరియబుల్ నేమ్ లెక్క అనుకోండి, డైనమిక్ వాల్యూ అనమాట. సో సేమ్ నేమ్తో ఇక్కడ ఇచ్చి బ్రాకెట్లు ఇచ్చామంటే యూజ్ పారామ్స్లోంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. మనకి ఇక్కడ వాల్యూ ఒకసారి జావాస్క్రిప్ట్ వేరియబుల్లోకి వచ్చిందంటే ఏపీఐ కాల్ చేసుకుని ఆ ఛానల్కి సంబంధించిన డేటా మొత్తం తెచ్చుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చి ఇది వాచ్ పేజ్ది, ఇది @సాఫ్ట్వేర్ స్కూల్, ఇదిగోండి ఛానల్ పేజ్ @సాఫ్ట్వేర్ స్కూల్. సో @ఫన్మోజీ ఇస్తే ఇదిగోండి ఫన్మోజీ, మీరు ఇంకేది ఇస్తే అది ఈ ఛానల్ అనే వేరియబుల్ లోపలికి వచ్చేసిద్ది అన్నమాట. మ్యాపింగ్ చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఒక్క లైన్లో అంతే. ఇక్కడ గెట్ చేసుకుంటాం కూడా ఒక్క లైన్ అంతే. సో చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత చూడండి ఛానల్ పేజ్ తర్వాత వీడియోస్ అని చెప్పేసి ఉంది.
అంటే మనకి సేమ్ ఇలాగే ఛానల్ లాగే డైనమిక్గా వాల్యూ వచ్చింది. దాని తర్వాత వీడియోస్ అని చెప్పేసి వచ్చింది. అలాంటప్పుడు ఏం డిస్ప్లే చేయాలి, ఛానల్ వీడియోస్ పేజ్ డిస్ప్లే చేయాలన్నమాట. సో సేమ్ ఇక్కడికి వస్తాము, ఛానల్ వీడియోస్ దాంట్లోకి. ఇక్కడ కూడా మనం చేస్తుంది అదే కదా, ఛానల్ అనే నేమ్తో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, యూజ్ పారామ్స్ అంతే. ఇదిగోండి. సో @వీడియోస్, ఇదిగోండి ఛానల్ వీడియోస్ పేజ్ ఫన్మోజ్. సో ఇలాగా మనం ఆ యూఆర్ఎల్లో ఉండదాన్ని గెట్ చేసుకుని తర్వాత బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్ చేస్తే దానికి సంబంధించిన డేటా డైనమిక్గా వచ్చింది అన్నమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటాయండి. మన కంటెంట్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు మొత్తం బేసిక్స్ దగ్గర నుంచి జాబ్కి ఇంటర్వ్యూస్ కావాల్సిన మొత్తం నేర్పిస్తామండి. ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.